కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తూంపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణి ప్రసవ వేదనతో ఆసిఫాబాద్ హాస్పిటల్లో చేరింది. అయితే డెలివరీ సమయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా కడుపులోని బిడ్డ లోపలే మృతి చెందింది. అనంతరం సదరు మహిళకు బీపీ విపరీతంగా పెరగడం, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పరిస్థితి విషమించింది. వైద్యులు సిపిఆర్ చేసి కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లి బిడ్డ చనిపోయారు. ఒకేసారి తల్లి బిడ్డ ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆసిఫాబాద్ తుంపెల్లి కేసు బాబేజరికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. మా ఏరియాకు నేను అక్కడ ఏంటండి ఫిబ్రవరిలో వచ్చింది. వచ్చినప్పటి నుంచి మేము ఫాలోఅప్లో ఉన్నాము. లాస్ట్ మంత్ April 6 కూడా వరంగల్ వరకు పంపించినాం రెఫర్ చేసి, హెచ్బీ తక్కువ ఉందని. అక్కడ ఒక 6 days ఉండి వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా మాది ఏఎన్సీ క్లినిక్ ఉంది. ఈరోజు ఏఎన్సీ క్లినిక్ వచ్చేది కానీ మార్నింగ్ పెయిన్స్ వస్తున్నాయంటే 108 వెహికల్ పంపించిన. నేనేమో ఏఎన్సీ క్లినిక్ ఉందని అక్కడే ఉన్నా. ఆశనిచ్చి డెలివరీతోనే ఆసిఫాబాద్ పంపించిన. ఆసిఫాబాద్ లేదా మేడం? ఆసిఫాబాద్ లేదా? ఉంది. మరి ఇక్కడికి రిఫర్ చేయడానికి కారణం ఏంది అని నాకు డౌట్. సివియర్ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఏమైంది? బేబీ లోపలనే డెత్ అయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి మదర్ కూడా డెత్ అయిపోయింది. ఓవర్ బ్లీడింగ్ అయింది ఆమెకు. ఇలా డెలివరీ బాబు బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్లెజెంట్ తొందరగా బయటకు రాలేదంట. చాలా ఇబ్బందిగా తీసిండు. తర్వాత ఇక్కడికి వచ్చినాక బీపీ ఎక్కువైపోయింది, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. సిబిఆర్ వేసి ఆమెని డెలివరీ చేసింది కదా, మదర్ కూడా డెత్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఆసిఫాబాద్ తుంపెల్లి కేసు బాబేజరికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది మా ఏరియాకు.